నాకు గొంతు నొప్పిగా ఉంటుందన్న. కరోనా ఏమైనా భయంగా ఉందన్న. నువ్వు కంగారు పడి దాని గురించి ఆలోచించు అన్న. ఇంట్లో అమ్మ నాన్నకు తెలిస్తే కరోనా అని ఫీల్ అవుతారన్న. మా కాలనీలో తెలిస్తే నా పరువు పోతుందన్న. అదే మాట్లాడతాం, సరేనా? ఓకే. ఎవరికి చేద్దాం? కిరణ్ గడికి చేద్దాం. ఓకే. హలో కిరణ్, నాకు 2 రోజుల నుంచి గొంతంతా చాలా నొప్పిగా ఉందిరా. ఇది ఖచ్చితంగా చెప్పండి. ఎక్కడున్నావు? చాలా దగ్గరలో ఉన్నాను. ఏమైందిరా? నాకు బతకాలని లేదన్నా, నన్ను క్షమించు. సారీ. ఏమైంది చెప్పు, ఎక్కడ ఉన్నా చెప్పు, నేను వస్తాను. అన్న, నీకు ఇలాగా చెప్పకుండా ఇలా చేస్తున్నాను, నన్ను క్షమించన్నా. ఉన్నారా? లేదన్నా, మనం ఎప్పుడు కలిసే ప్లేస్ నాకు ఆఖరి. నేను వస్తున్నాను రా, చెప్పరా. లేదన్నా, సారీ అన్న, నన్ను క్షమించు. ఇదే నా లాస్ట్ కాల్ ఏమో, ఇంకా బహుశా. ఏమైందిరా? వాళ్ళు నాకు కరోనా వచ్చిందని చెప్పారు. అందుకే నా ఇంటి దగ్గర అమ్మ నాన్న తెలిస్తే బాధపడుతుందని ఇలా చేశానన్న. తమ్ము, నువ్వు చాలా పెద్ద పొరపాటు చేయడానికి సిద్ధపడ్డావు తమ్ము. నువ్వు నిజంగా చనిపోతే నీ సమస్య గట్టెక్కుతుందా? నువ్వు చనిపోయిన విషయం అమ్మ నాన్నకి తెలిస్తే బ్రతుకుతారా? లేదన్నా. మనలో చాలామంది చదువుకున్న వారు ఉన్నారు, చదువు లేని వారు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, మనలో ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం లేదా గొంతు నొప్పి వస్తే కరోనా అనుకొని కన్ఫర్మ్ చేయకండి. ఇలా సున్నితమైన మనసున్న వారు ఏ అగత్యానికైనా పాల్పడతారు. మీరు సలహా ఇవ్వాలనుకుంటే చెక్ చేయించుకోమని చెప్పండి. మీరిచ్చే సలహా విలువ ప్రాణమని మాత్రం మర్చిపోండి. మీరు క్షేమంగా ఉండండి, సమాజాన్ని క్షేమంగా ఉంచండి, దేశాన్ని గెలిపించండి.